మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ధర్మం కోసం పాటుపడే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డబ్బులు నమ్ముకొని పోటీ చేస్తున్నాయి. తాము ప్రజలను నమ్ముకొని పోటీ చేస్తున్నామని ఈటెల రాజేందర్ అన్నారు. అమ్ముడు పోవద్దు అని మాట్లాడుతున్నాడు. అమ్ముడు ఎవరు పోరు. సుదర్శన్ రెడ్డి అక్రమంగా సంపాదించిన డబ్బులు ఎవరికైనా ఉంటే ఎన్ని అడ్డదారులైనా తొక్కి పదవి రావాలనే కాంక్ష ఉంటే మాత్రమే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇస్తే వీళ్ళు తీసుకుంటారు తప్ప వీళ్ళు అమ్ముడు పొడలు కాదు. నేను కూడా రాజకీయాల్లో 25 ఏళ్ళుగా ఉన్నా. మేము ప్రజల్ని నమ్ముకున్నాం, ధర్మాన్ని నమ్ముకున్నాం, కష్టాన్ని నమ్ముకున్నాం. ఎక్కడ పైసలు నమ్ముకోలేదు. కానీ ఇక్కడ చూస్తున్నా రోజు పైసల విషయమే. కుల సంఘాలకు పైసలు, గుళ్ళకు పైసలు, పెద్దలకు పైసలు, దావతులు. ఓటుకు ఫిక్స్ అయిందా ధర అంటే 5,000 అవుతుందో 10,000 అవుతుందో చూడాలి బిడ్డ అంటాను. నేను అంటున్నా, ఇట్లా పైసలు ఇచ్చిన వాళ్ళు మనకు సేవ చేస్తారా, మళ్ళీ డబ్బులు సంపాదిస్తారా? మీరు చెప్పండి. 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఒకటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. నేను ఒక్కటి అంటున్నా, అమ్మ, ఎవరు రాజ్యాన్ని ఏలినా, దేశంలో ఏలినా, రాష్ట్రంలో ఏలినా, ఏ పార్టీ కూడా తన ఇంట్లోకెళ్ళి ఏం తెచ్చి పెట్టాడు. గుర్తుపెట్టుకో. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఒక ఆయన అంటున్నాడా, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ఇల్లు బిల్లులు రావు, నీ అప్ప జాగిరా. ఇదేమన్నా బీఆర్ఎస్ కూడా అప్పుడు చెప్పింది, కేసీఆర్ ఓడిపోతే పెన్షన్ పోతుంది. పోయిందా? పెన్షన్ కానీ, ఇంటి బిల్లులు కానీ, ఇవన్నీ కూడా ఎవరి అబ్బ సొమ్ము కాదు, మన సొమ్ము. ఇది మన సొమ్ము. అందుకనే మోడీ గారు ఎప్పుడు కూడా నేనిచ్చిన అనడు. చూసిందా మీరు ఎప్పుడైనా మోడీ గారు విన్నారా? మోడీ గారు ఎప్పుడు నేనిచ్చిన అనడు. ఇక్కడ గవర్నమెంట్ లెక్క నేను ఇల్లు ఇస్తున్నా, నేను పెన్షన్ ఇస్తున్నా అని చెప్తా. ఎప్పుడు